హలో అందరికి నమస్కారం. ఆర్ఆర్‌బీ నుంచి అయితే చాలా పెద్ద భారీ నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఆల్మోస్ట్ 13,000 ఉద్యోగాలకు సంబంధించి అయితే ఆర్ఆర్‌బీ అయితే నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది. ఎవరైతే జాబ్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళకైతే ఇది చాలా మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. మంచి మంచి జాబ్స్ అయితే ఉన్నాయి. గ్రూప్ ఏ జాబ్స్, అదేవిధంగా గ్రూప్ బి జాబ్స్, స్కేల్ 1, స్కేల్ 2, స్కేల్ 3 ఇలా చాలానే చాలా జాబ్స్ ఉన్నాయి. సాలరీ చూసుకున్నట్టు కూడా మనకైతే చాలానే చాలా ఉంది. ఆల్మోస్ట్ 45,000 నుంచి మనకు లక్ష ఎబోవ్ సాలరీ కూడా ఉండే అవకాశాలున్నాయి జాబ్ వైస్‌గా చూసుకున్నట్లయితే. సో, దీనికి సంబంధించి పూర్తి వివరాలు చూసుకున్నట్లయితే మనకు 13,000 ఉద్యోగాలైతే వచ్చింది. ఆల్మోస్ట్ అన్ని స్టేట్స్ నుంచయితే మనకైతే జాబ్స్ అయితే ఉన్నాయి, ఖాళీలున్నాయి. సో, మనం ఒక్కసారి చూసుకున్నట్లయితే గ్రూప్ ఏకి సంబంధించి జాబ్స్ దానికి సంబంధించి సాలరీ గానీ, ఏజ్ లిమిట్ గానీ చూసుకున్నట్లయితే మనకి ఫర్ ఆఫీసర్ లెవెల్ స్కేల్ 3కి సంబంధించిన సీనియర్ మేనేజర్ జాబ్స్ చూసుకున్నట్లయితే ఏజ్ లిమిట్ అనేది ఆల్మోస్ట్ 21 నుంచి 40 సంవత్సరాల కంటే తక్కువ ఉండాలి. అంటే 21 నుంచి 40 సంవత్సరాల మధ్యలోనే ఉండాలి ఏజ్. అదేవిధంగా క్యాండిడేట్ షుడ్ నాట్ బోర్న్ ఎర్లియర్ దెన్ ది 2/9/1985 1985 కంటే ఎర్లియర్‌గా పుట్టకూడదు. అదేవిధంగా 2004 కంటే తర్వాత కూడా పుట్టకూడదు. సో, దీని అనేది ఒకటి లిమిట్ అన్నట్టు. ఇప్పుడు గ్రూప్ 1 ఆఫీసర్ సంబంధించిన జాబ్స్‌కు ఈ ఏజ్ క్రైటీరియా అనేది కంపల్సరీ ఉండాలి. అదేవిధంగా గ్రూప్ బికి సంబంధించిన పోస్టులు చూసుకున్నట్లయితే ఫర్ ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్ పోస్టులు చూసుకున్నట్లయితే ఏజ్ లిమిట్ అనేది 18 నుంచి 28 ఇయర్స్ మధ్య అయితే ఉండాలి. మన క్యాండిడేట్స్ షుడ్ నాట్ హ్యావ్ బీన్ బోర్న్ ఎర్లియర్ దెన్ ది 1997 అండ్ ఆల్సో లేటర్ దెన్ ది 2007 దీని మధ్యలో క్రైటీరియా అనేది ఉండాలి, ఏజ్ క్రైటీరియా. అదేవిధంగా స్కేల్ 1 ఆఫీస్ అసిస్టెంట్ మేనేజర్ చూసుకున్నట్లయితే సేమ్ 18 ఇయర్స్ అబోవ్ ఉండాలి, బిలో 30 ఇయర్స్ ఉండాలి. సేమ్ క్రైటీరియా చూసుకున్నట్లయితే మీరైతే చూడండి ఇక్కడ. అండ్ ఆల్సో స్కేల్ 2 మేనేజర్ పోస్ట్ చూసుకున్నట్లయితే అబోవ్ 21 ఇయర్స్ ఉండాలి, బిలో 32 ఇయర్స్ ఉండాలి. సో, మీరు ఏజ్ క్రైటీరియా అనేది చూసుకోండి. ఈ విధంగా అయితే కంపల్సరీ గ్రూప్ ఏ అదేవిధంగా గ్రూప్ బి సంబంధించిన పోస్టులకి ఏజ్ క్రైటీరియా అనేది ఈ విధంగా ఉండాలి. ఇక చూసుకున్నట్లయితే మనకు క్యాస్ట్ వైజ్‌గా రిలాక్సేషన్ చూసుకున్నట్లయితే ఎస్సీ, ఎస్టీకి చూసుకున్నట్లయితే 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. అదేవిధంగా బ్యాక్వర్డ్ క్లాసెస్ ఓబీసీ చూసుకున్నట్లయితే 3 ఇయర్స్ అనేది ఉంటుంది. అండ్ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిసబిలిటీ చూసుకున్నట్లయితే 10 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. సో, ఎక్స్ సర్వీస్ మ్యాన్‌లో చూసుకున్నట్లయితే మనకు ప్లస్ 3 ఇయర్స్ అండ్ ఆల్సో 8 ఇయర్స్ ఉంటుంది మనకి. మినిమం ఏజ్ లిమిట్ అయితే మనకు 50 ఇయర్స్ వరకు అయితే ఉంది ఎస్సీ, ఎస్టీకి మనకు పర్సన్ విత్ డిజబిలిటీ. అండ్ ఆల్సో చూసుకున్నట్లయితే ఎక్స్ సర్వీస్ మ్యాన్లకు అదేవిధంగా కమిషనర్ ఆఫీసర్స్కి 5 ఇయర్స్ వరకు అయితే రిలాక్సేషన్ అయితే ఉన్నది ఇన్ పోస్ట్ ఆఫీసర్స్ జాబ్స్లోనే. అండ్ విడోస్ కానీ, ఉమెన్స్ కానీ, అదేవిధంగా సపరేటెడ్ దేర్ హస్బెండ్స్ వీళ్ళకు చూసుకున్నట్లయితే ఏజ్ కన్సిడరేషన్ అప్ టు 35 ఇయర్స్ వరకు అయితే ఉన్నది. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే చూసుకున్నట్లయితే 38 ఇయర్స్ వరకు అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. ఓబీసీ వాళ్ళకి చూసుకున్నట్లయితే అండ్ ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి చూసుకున్నట్లయితే 40 ఇయర్స్ వరకు అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. సో, దీనికి సంబంధించి మనం పూర్తిగా డీటెయిల్గా మాట్లాడుకున్నట్లయితే అండ్ దీనికి సంబంధించి మనం జాబ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, తెలంగాణలో ఎన్ని ఉన్నాయి, అదేవిధంగా ఏమేమి జాబ్స్ ఉన్నాయి దానికి సంబంధించి మనం మాట్లాడుకున్నట్లయితే చూడండి. ముందుగా మనం అయితే క్వాలిఫికేషన్స్ అయితే చూసుకుందాం. మనకు ఏమేమి క్వాలిఫికేషన్స్ ఉండాలి సంబంధించి పోస్ట్ వైజ్గా అయితే చూసుకుందాం. ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్ జాబ్లకైతే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఇన్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. అంటే బ్యాచిలర్ డిగ్రీ అనేది ఉండాలి, ఎనీ డిగ్రీ అనేది అప్లై చేసుకోవచ్చు. ఒక రికగ్నైజ్డ్ యూనివర్సిటీలో మీరైతే ఒక మంచి ఎనీ డిగ్రీ అయితే చేసి అయితే ఉండాలి. డిగ్రీ ఇస్ ది కంపల్సరీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఫర్ ది ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్ జాబ్స్. అండ్ ఆల్సో వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ కూడా ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ కూడా మీకు ఉండాలి ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్ జాబ్స్కి. అదేవిధంగా ఆఫీసర్ స్కేల్ 1 అసిస్టెంట్ మేనేజర్ చూసుకున్నట్లయితే బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి. అదేవిధంగా ప్రిఫరెన్సెస్ విల్ బి గివెన్ టు ది క్యాండిడేట్స్ హ్యావింగ్ డిగ్రీ ఇన్ అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫారెస్ట్రీ, ఎనిమల్ హస్బెండరీ, వెటర్నరీ సైన్స్ అండ్ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ అండ్ పిక్సికల్చర్ అండ్ ఆల్సో అగ్రికల్చరల్ మార్కెటింగ్, కోఆపరేటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మేనేజ్మెంట్, లా, ఎకనామిక్స్ అండ్ అకౌంటెన్సీ. సో, వీళ్ళకు మస్ట్ ప్రిఫరెన్సెస్ చూసుకున్నట్లయితే అగ్రికల్చరల్ వాళ్ళకి కానీ, హార్టికల్చర్ ఈ కోర్సెస్, ఫారెస్ట్రీ కోర్సెస్, ఎనిమల్ హస్బెండరీ, వెటర్నరీ సైన్సెస్, అదేవిధంగా ఇలాంటి మార్కెటింగ్ సంబంధించిన కోర్సెస్ చేసుకున్న వాళ్ళకైతే ఆఫీసర్ స్కేల్ 1 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులలో వాళ్ళకైతే ఈ డిగ్రీస్ వాళ్ళకైతే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నట్టు వాళ్ళైతే తెలుపుతున్నారు. అదేవిధంగా కంప్యూటర్ నాలెడ్జ్ ఈజ్ మస్ట్. అండ్ ఆల్సో ఆఫీసర్ స్కేల్ 2 జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్ వీళ్ళకి చూసుకున్నట్లయితే క్వాలిఫికేషన్ బ్యాచిలర్ డిగ్రీ అనేది ఉండాలి, ఎనీ డిగ్రీ. అండ్ ఆల్సో మినిమం 50% పాస్డ్ మార్క్స్ అనేది ఉండాలి. అదేవిధంగా
ఎవరికైతే మంచి అంటే బ్యాంకింగ్, ఫైనాన్స్‌లో గాని, అదేవిధంగా అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫారెస్ట్రీ, యానిమల్ ఇలాంటి డిగ్రీస్ వాళ్ళకైతే కొంచెం ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చే అవకాశాలైతే ఉన్నట్లయితే తెలుస్తుంది. వీళ్ళైతే మెన్షన్ చేశారు. అదేవిధంగా దీనికి సంబంధించి ఎక్స్‌పీరియన్స్ కూడా ఉండాలి. 2 ఇయర్స్ యాస్ ఎ ఆఫీసర్ ఇన్ ఎ బ్యాంక్ ఆర్ ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూట్. అంటే ఈ ఆఫీసర్ స్కేల్ టు జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్, మేనేజర్ సంబంధించిన పోస్ట్‌కైతే కంపల్సరీ వీళ్ళైతే అడుగుతున్నారు. 2 ఇయర్స్ అన్ ఆఫీసర్ ఇన్ ఎ బ్యాంక్ ఆర్ ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్‌లో 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఉండాలి అన్నట్టు వాళ్ళైతే మెన్షన్ చేయడం అయితే జరిగింది. అండ్ ఆల్సో ఆఫీసర్ స్కేల్ టు జాబ్స్ చూసుకున్నట్లయితే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అండ్ ఆల్సో మస్ట్ ఎలక్ట్రానిక్స్ కానీ, కమ్యూనికేషన్ అండ్ కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఈక్వివాలెంట్ విత్ మినిమం 50% మార్క్స్ అయితే ఉండాలి. సో అంటే ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్ ఈ డిగ్రీస్కి అయితే వీళ్ళు కొంచెం ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నట్లు వాళ్ళైతే మెన్షన్ అయితే చేశారు. 50% మార్క్స్ అనేది కంపల్సరీ పాస్ మార్క్స్ అనేది మీకు ఉండాలి. అండ్ డిజైరబుల్ సర్టిఫికేట్ చూసుకున్నట్లయితే ఏఎస్పీ కానీ, పిహెచ్పీ కానీ, C++, జావా, వీబీ, వీసీ, ఓసీపీ ఈ సర్టిఫికేట్స్ ఉన్న వాళ్ళు కూడా వీళ్ళకు బాగా అంటే ప్రాధాన్యత ఎక్కువ ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు వాళ్ళైతే మెన్షన్ చేయడం అయితే జరిగింది. కంపల్సరీ 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. రిలవెంట్ ఫీల్డ్లో కంపల్సరీ 1 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలని అయితే వాళ్ళైతే తెలపడం జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్లయితే చార్టర్డ్ అకౌంటెంట్ చూసుకున్నట్లయితే ఈ జాబ్లో అంటే ఈ ఆఫీసర్ స్కేల్ 2లో చార్టర్డ్ అకౌంటెంట్ జాబ్ కూడా ఉంది. సర్టిఫైడ్ అసోసియేటెడ్ ఫ్రమ్ ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెన్సీ. అంటే ఏదైనా సర్టిఫైడ్ ఇన్స్టిట్యూట్లో మీరు చార్టర్డ్ అకౌంటెన్సీ కోర్స్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. అదేవిధంగా 1 ఇయర్ యాజ్ చార్టర్డ్ అకౌంటెంట్. అంటే మీకు ఎక్స్పీరియన్స్ చూసుకున్నట్లయితే 1 ఇయర్ కనుక మీరు చార్టర్డ్ అకౌంటెన్సీ ఎక్స్పీరియన్స్ అనేది కంపల్సరీ ఉండాలని వాళ్ళైతే మెన్షన్ అయితే చేయడం జరిగింది. అండ్ ఆల్సో లా ఆఫీసర్ జాబ్ కూడా ఉంది ఇందులో చూసుకున్నట్లయితే డిగ్రీ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇన్ లా. అంటే లాకి సంబంధించిన ఎనీ యూనివర్సిటీలో మీరు డిగ్రీ అనేది చేసి ఉండాలి. మినిమమ్ ఆఫ్ 50% మార్క్స్ అనేది మీకు ఉండాలి. అండ్ 2 ఇయర్స్ యాజ్ అన్ అడ్వకేట్ ఆర్ షుడ్ బి హ్యావ్ వర్క్డ్ యాజ్ ఎ లా ఆఫీసర్ ఇన్ బ్యాంక్స్ ఆర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ నాట్ లెస్ దెన్ 2 ఇయర్స్. అంటే కంపల్సరీ 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి ఇందులో. అంటే ఏంటి అడ్వకేట్గా కానీ మీరు, లేకపోతే లా ఆఫీసర్గా కానీ, లేకపోతే బ్యాంక్స్ ఆర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్లో మీరు అనేది 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ చేసి అయితే ఉండాలని అన్నట్టు వాళ్ళైతే మెన్షన్ అయితే చేయడం జరిగింది. అదేవిధంగా ట్రెజరీ మేనేజర్ సంబంధించి అంటే ఇందులోనే ఆఫీసర్ స్కేల్ 2 జాబ్స్లోనే ట్రెజరీ మేనేజర్ సంబంధించిన పోస్ట్ అయితే ఉంది. దీనికి చూసుకున్నట్లయితే వాళ్ళు అకౌంటెంట్ ఆర్ ఎంబీఏ ఇన్ ఫైనాన్స్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. అంటే చార్టర్డ్ అకౌంటెంట్ ఆర్ ఎంబీఏ ఇన్ ఫైనాన్స్ ఇన్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్ క్వాలిఫికేషన్. అండ్ ఆల్సో 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి రెలవెంట్ ఫీల్డ్లలో. అండ్ ఆల్సో మార్కెటింగ్ ఆఫీసర్, ఎంబీఏ ఇన్ మార్కెటింగ్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. దీని క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఎంబీఏ అనేది ఉండాలి. అదేవిధంగా 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అనేది రిలవెంట్ యూనివర్సిటీలో ఉండాలి. అండ్ అగ్రికల్చర్ ఆఫీసర్కి సంబంధించి అయితే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ అగ్రికల్చర్, హార్టికల్చర్ అండ్ యానిమల్ హస్బెండరీ, ఫారెస్ట్రీ, వెటర్నరీ సైన్స్ అండ్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్, ఫిజికల్చర్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇట్స్ ఈక్వివాలెంట్ విత్ మినిమం మార్క్స్ అనేది ఉండాలంటే మీరు అగ్రికల్చర్ ఆఫీసర్ సంబంధించిన జాబ్ పోస్ట్ కూడా ఉంది ఇందులో. ఈ పోస్టులకు అయితే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ అగ్రికల్చర్ అనేది వేయవచ్చు, హార్టికల్చర్ అన్న, డైరీ యానిమల్ హస్బెండరీ, ఫారెస్ట్రీ, వెటర్నరీ సైన్స్ అనేది మీరు చేసి అయితే ఉండాలి. సో 50% మార్క్స్ అనేది మీకు పాస్డ్ మార్క్స్ అనేది ఉండాలి ఇందులో. అండ్ 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి రెలవెంట్ ఫీల్డ్లో. అండ్ ఆఫీసర్ స్కేల్ 3 జాబ్ చూసుకున్నట్లయితే సీనియర్ మేనేజర్, బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ యూనివర్సిటీ. బ్యాచిలర్ డిగ్రీ అనేది ఎనీ డిగ్రీ అనేది ఉండాలి మీరు మంచి రికగ్నైజ్డ్ యూనివర్సిటీలో. అదేవిధంగా 50% మార్క్స్ అనేది మీరు ఉండాలి. ప్రిఫరెన్సెస్ అనేది ఎవరికి ఇస్తున్నారంటే క్యాండిడేట్స్ హ్యావింగ్ డిగ్రీ ఇన్ డిప్లొమా బ్యాంకింగ్, ఫైనాన్స్, మార్కెటింగ్, అగ్రికల్చర్, హార్టికల్చర్ అండ్ యానిమల్ హస్బెండరీ, వెటర్నరీ సైన్స్, అగ్రికల్చర్ ఇంజనీరింగ్ వీళ్ళకి మార్కెటింగ్ కానీ, కోఆపరేషన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ, మేనేజ్మెంట్, లా, ఎకనామిక్స్ వీళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నట్టు వాళ్ళైతే మెన్షన్ చేయడం జరిగింది సీనియర్ మేనేజర్ జాబ్కి. అండ్ మినిమం ఎక్స్పీరియన్స్ చూసుకున్నట్లయితే 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఆఫీసర్ యాజ్ ఇన్ ఏ బ్యాంక్ మేనేజర్ ఆర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్లో 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. సో ఇవి అయితే మనకు కంపల్సరీ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, స్కేల్ 1, స్కేల్ 2. అదేవిధంగా మనకు డిఫరెంట్ జాబ్స్కి అయితే ఈ క్వాలిఫికేషన్స్ అయితే నేనైతే చెప్పాను. ఇంకా మనం మాట్లాడుకున్నట్లయితే మనం స్టేట్స్ వైజ్గా జాబ్స్ ఆపర్చునిటీస్ ఎన్ని ఉన్నాయో మనం అయితే చూసుకుందాం. ఒకసారి మీరే చూడండి, నేను స్క్రీన్లో అయితే డిస్ప్లే చేస్తున్నాను. మనకి చూసుకున్నట్లయితే ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్ జాబ్స్ చూసుకున్నట్లయితే స్టేట్ వైజ్గా ఎన్ని ఉన్నాయనే దాన్ని బట్టి అయితే మీరే ఒకసారి అయితే స్క్రీన్లో అయితే చూడండి. ఎక్స్ప్లెయిన్ చేస్తారు, చాలా టైం పడుతుంది కాబట్టి లెంతీ అవుతుంది. సో స్టేట్ వైజ్గా ఎన్ని జాబ్స్ ఉన్నాయి ఏందనేది ఒకసారి మీరు చూడండి, డిస్ప్లేలో పెడుతున్నాను. ఇంకా చూసుకున్నట్లయితే ఆఫీసర్ స్కేల్ 1 సంబంధించి జాబ్స్ కూడా చూడండి, స్టేట్ వైజ్గా ఎన్ని ఉన్నాయనే సంబంధించి నేను డిస్ప్లేలో అయితే చూపెడుతున్నాను. ఇంకా చూసుకున్నట్లయితే ఆఫీసర్ స్కేల్ 2 జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్ సంబంధించి జాబ్స్ అయితే స్టేట్ వైజ్గా ఎన్ని ఉన్నాయో చూడండి.
అండ్ బ్యాంక్స్ కూడా మెన్షన్ చేశారు. సో ఎస్సీ ఎస్టీ అండ్ ఓబీసీ ఈడబ్ల్యూస్ జనరల్ ఈ క్యాస్ట్ వైజ్గా ఎన్ని జాబ్స్ ఉన్నాయనేది మీకు చూపెడుతున్నాను, మీరైతే చూడండి. అండ్ ఆఫీసర్ స్కేల్ టు ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చూసుకున్నట్లయితే బ్యాంకింగ్ వైజ్గా అదేవిధంగా క్యాస్ట్ వైజ్గా ఎన్ని పోస్టులు ఉన్నాయో చూపెడుతున్నాను, మీరైతే చూడండి. అండ్ ఆఫీసర్ స్కేల్ టు సిఏ చూసుకున్నట్లయితే ఎన్ని పోస్టులు ఉన్నాయి క్యాస్ట్ వైజ్గా చూడండి, చూపెడుతున్నాను. అండ్ ఆఫీసర్ స్కేల్ టు లా ఎన్ని పోస్టులు ఉన్నాయి చూడండి. అండ్ ఆఫీసర్ స్కేల్ టు ట్రెజరీ మేనేజర్ అండ్ ఆఫీసర్ స్కేల్ టు మార్కెటింగ్ ఆఫీసర్ అండ్ ఆల్సో ఆఫీసర్ స్కేల్ టు అగ్రికల్చర్ ఆఫీసర్ ఎన్ని జాబ్స్ ఉన్నాయో మీరైతే చూడండి. ఆఫీసర్ స్కేల్కు సంబంధించిన జాబ్స్ కూడా చూడండి. అండ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసుకున్నట్లయితే మనకు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, బీహార్, ఛత్తీస్గఢ్, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్ అండ్ జమ్మూ కాశ్మీర్, జార్ఖండ్, కర్ణాటక, కేరళ. అండ్ ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైతే ఇలాంటి సెంటర్స్ ఎక్కడ ఉన్నాయంటే చూసుకోండి ఒకసారి మీరే. అనంతపురం, ఏలూరు, గుంటూరు, కాకినాడ ఇవి ఇక్కడ చూడండి సింగిల్ మెయిన్ సెంటర్స్ కానీ. అండ్ ఆల్సో ఇవన్నీ ఉన్నాయి. మన తెలంగాణలో కూడా చూడండి సెంటర్స్ ఎక్కడ ఉన్నాయో. హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, నిజామాబాద్, వరంగల్ అండ్ మెయిన్ సెంటర్ చూసుకున్నట్లయితే హైదరాబాద్, కరీంనగర్, వరంగల్లో అయితే సెంటర్స్ అయితే ఉన్నాయి. ముఖ్యంగా మన తెలంగాణ వాళ్ళకైతే చూపెడుతున్నాను. అండ్ చూసుకున్నట్లయితే ఇంకా చూడండి అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే ఆఫీసర్ స్కేల్ 1 and 2 and 3 వీటికి సంబంధించి అయితే అప్లికేషన్ ఫీజు 175 ఉంటుంది, ఇంక్లూజివ్ ఆఫ్ జిఎస్టీ. ఫర్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ వాళ్ళకైతే 175 రూపీస్ అనేది ఉన్నది. అదేవిధంగా 850 రూపీస్ ఫర్ ఆల్ అదర్స్, అంటే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ కాకుండా 850 రూపీస్ అనేది వేరే వాళ్ళకు ఉంటుంది, క్యాస్ట్ వాళ్ళకి. అండ్ ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్ జాబ్స్ చూసుకున్నట్లయితే 175 రూపీస్ అనేది మన ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి అండ్ ఈఎస్ఎం, డిఈఎస్ఎం క్యాండిడేట్స్ వాళ్ళకైతే ఉంటుంది. అండ్ 850 ఫర్ అదర్ క్యాస్ట్ వాళ్ళకైతే 850 రూపీస్ అనేది అప్లికేషన్ ఫీజు అయితే ఉన్నది. సో ఎలా అప్లై చేసుకోవాలి అనేది మీరైతే చూడండి, మీకు తెలుస్తుంది. ఆల్రెడీ అఫీషియల్ IBBS.in వెబ్సైట్లో అయితే మీరైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ మీ సేవలో కూడా మీరు వెళ్ళిన వెంటనే వాళ్ళైతే అప్లై చేస్తారు. మీరు రిక్వైర్డ్ ఫీజు అనేది మీరు చూసుకొని వాళ్ళకైతే ఇవ్వండి. ఒకసారి ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే చూడండి. సిలబస్ చూసుకున్నట్లయితే ఆఫీసర్ అసిస్టెంట్ మల్టీపర్పస్ వాళ్ళకైతే రీజనింగ్ ఉంటుంది 40 మార్క్స్, అదేవిధంగా న్యూమరికల్ అబిలిటీ 40 మార్క్స్ ఉంటుంది, 20 మినిట్స్ టైం అనేది ఉంటుంది. అండ్ రీజనింగ్ అయితే 25 మినిట్స్ టైం అయితే ఉంటుంది. టోటల్ అయితే 180 మార్క్స్ అనేది ఉంటుంది. అదేవిధంగా ఆఫీసర్ స్కేల్ 1కి అయితే రీజనింగ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ఉంటుంది, 40 మార్క్స్ ఉంటుంది, 25 and 20 మినిట్స్ అనేది ఉంటుంది. అండ్ ఆల్సో ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్ చూసుకున్నట్లయితే రీజనింగ్ ఉంటుంది, కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటుంది, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, హిందీ లాంగ్వేజ్, న్యూమరికల్ అబిలిటీ అనేది ఉంటుంది. రిక్వైర్డ్ మార్క్స్ అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేశారు, టైం కూడా మెన్షన్ చేశారు, చూడండి ఒకసారి. ఆఫీసర్ స్కేల్ 1 జాబ్స్ చూసుకున్నట్లయితే రీజనింగ్, కంప్యూటర్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, హిందీ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ఇవన్నీ ఉంటాయి. సో మార్క్స్ చూడండి, టైం కూడా చూడండి, మీరు చూసి మీరైతే ప్రిపరేషన్ అయితే అవ్వండి. అండ్ సింగిల్ లెవెల్ ఎగ్జామినేషన్ ఇక్కడ ఆఫీసర్ స్కేల్ 2 చూసుకున్నట్లయితే జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్ సంబంధించిన సిలబస్ అండ్ మార్క్స్ కూడా మీరు చూడండి. అండ్ ఆల్సో ఆఫీసర్ స్కేల్ 2 స్పెషలిస్ట్ కేటగిరీ సంబంధించిన జాబ్స్ చూసుకున్నట్లయితే సిలబస్ అండ్ ఆల్సో మార్క్స్, టైమింగ్ కూడా చూడండి. ఆఫీసర్ స్కేల్కి సంబంధించిన సిలబస్ అండ్ మార్క్స్, టైమింగ్ కూడా మీరు చూడండి. సో ఇదైతే సిలబస్ ఇది. అండ్ ఆల్సో ఈ సంబంధించిన అప్లికేషన్ లాస్ట్ డేట్స్ చూసుకున్నట్లయితే అప్లికేషన్ అయితే మనకు 1వ తారీఖు అయితే పడడం అయితే జరిగింది. చాలామందికి అయితే తెలుస్తలేదు, చాలామంది అయితే అప్లై చేయడం లేదు. సో వాళ్ళ కోసం అయితే మళ్ళీ అయితే ఒకసారి చూడండి. 1వ తారీఖు మనకు 9వ నెల 2025కి అయితే పడ్డది 1/9/2025. అండ్ ఆల్సో లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే 21/9/2025 వరకు అయితే లాస్ట్ డేట్ అయితే ఉంది. సో తొందరగా అయితే అప్లై చేయండి. అండ్ ఆల్సో ఎగ్జామ్స్ డేట్ కానీ అదేవిధంగా ప్రిలిమినరీ మెయిన్ ఎగ్జామ్స్ అనేది ఎప్పుడు ఉంటాయి అనేది కూడా ఇక్కడైతే చూపెట్టడం అయితే జరుగుతుంది. మీరైతే స్క్రీన్లో అయితే చూడండి. సో మీకైతే దీనికి సంబంధించి ఫుల్గా అర్థమైందని అనుకుంటున్నా. ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేనైతే వెంటనే మీకు రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. సో ఇలాంటి మరెన్నో జాబ్స్ అప్డేట్స్ కోసం అదేవిధంగా ఎడ్యుకేషనల్ కోర్సెస్ సంబంధించిన అప్డేట్స్ కోసం మీకు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసేయండి. అదేవిధంగా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఎడ్యుకేషన్ రంగంలో కానీ అదేవిధంగా డిగ్రీస్కి సంబంధించిన అదేవిధంగా ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ సంబంధించి ఏ కోర్సు చేయాలి, ఎలా ఉంటుంది ఆఫ్టర్ 12th, ఆఫ్టర్ డిగ్రీ, ఎలాంటి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయినా కూడా మీరు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, దానికి సంబంధించి వీడియో చేయడానికి ప్రయత్నిస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.